బైబిల్ వాక్య ధ్యానంలో మరి దయచేసి రండి. ఈ రాత్రి మన ధ్యానం కొరకై యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14, 15 ఈ 3 వచనాలు చదువుతాం. ఈ రాత్రికాల వాక్య ధ్యానం కొరకై దయచేసి బైబిల్స్ తెరవండి. దేవుని వాక్యలోంచి రాత్రి వేళ మన ధ్యానం కొరకై ఎవరి పాఠంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో 13 నుండి 15 వచ్చిన వరకు సహోదరులు చదివి వినిపిస్తున్నారు. మనం శ్రద్ధగా ముందు విందాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పి కొనకుండానట్లు చేదు కొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్లి నీ పెనిమిటిని అన్న 16 చదువు. యేసు, నీవు వెళ్లి 15 వచ్చిన వరకు చాలు. ఓకే 13, 14, 15 ఓకేనా? అయిపోయిందా? అయిపోయిందన్న, అయిపోయింది. ఓకే, రైట్. చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని మనం ధ్యానించడానికి చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రియ ప్రభువా, దయవడిన మా ప్రియ తండ్రి, నీ కొందనాలు. మా శరీర అక్కర్లు తెలుసుకున్న మీరు మా ఆత్మీయ అక్కర కూడా దినదినం దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుదురు అని మీరు జ్ఞాపం చేసినట్టుగా ఈ సాయంత్రం వల్ల చక్కని కీర్తనల ద్వారా నేను అమ్మని తెలుసుకున్నారు. ఇది వాక్యం చదువుకున్నాము, సాయం చేయండి. దూరంగా దగ్గరగా ఉండి నీ వాక్యాన్ని ప్రభువ ఆశతో కనిపెడుతున్న వారిని నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, ప్రియ ప్రభువ మా అనుదిన జీవితంలో ఎలాగో నీ కొరకు మేము జీవించాలో మమ్మల్ని దర్శిస్తున్న కేసరిస్తూ క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుంచి చాలా వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయంలో చెడ్డ సమరయురాలు మంచి సమరైన క్రీస్తును కలుచుదా లేక సంభాషించుడా మనం గమనిస్తాం. అందుకని ఈ అధ్యాయంలో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయని కూడా జ్ఞాపం చేస్తూ వచ్చాం. మొదటి 45 వచనాలు సమరయ స్త్రీ యేసు ప్రభువుల మధ్య సంభాషణలు. 46 నుండి 54 వరకు ప్రధాని కుమారుడు స్వస్థతలు. అనగా ఒకటి ఆత్మ సంబంధమైన రక్షణ అనుభవం, రెండోది భౌతిక సంబంధమైన స్వస్థతలు. 2 దీనిలో మనం స్పష్టంగా చూడగలం. అయితే ఈరోజు మన ధ్యానంలో ఎక్కువగా ఉపోద్ఘాతాన్ని చెప్పడం కాదు, కానీ 13, 14, 15 వచనాల్లో సందేశము సహాయము అనే ఈ ప్రత్యేకమైన భాగంలో 2 ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నీళ్లు అనే మాట ఇక్కడ ప్రధానంగా మనం చూస్తాం. చూడండి, మానవుని జీవితానికి ప్రధాన అవసరాలు గాలి, నీరు, ఆహారం, వెలుగు. వినండి జాగ్రత్తగా. మానవుని జీవితానికి ప్రధాన అవసరాలు గాలి, నీరు, ఆహారం, వెలుగు. ఈ 4 కూడా నిత్య జీవానికి కూడా ఇవన్నీ దేవుడే సహాయం చేయవాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతి! గాలి ఆయనిచ్చేవాడే, నీరు ఆయనిచ్చేవాడే, ఆహారం ఆయనిచ్చేవాడే, వెలుగు దేవుడిచ్చేవాడే. ఇవన్నీ ఆయనే ఇస్తాడు. కానీ ఆధ్యాత్మిక భాషలో చూడండి, 3వ అధ్యాయంలో గాలిని గురించి మాట్లాడాడు ప్రభు అయిన యేసు ప్రభు వారు. అక్కడ పరిశుద్ధాత్మ ప్రస్తావన. ఇక్కడ 4వ అధ్యాయంలో నీరుడు గురించి పోల్చి చెప్తున్నాడు యేసు ప్రభు వారు. 6వ అధ్యాయంలో నిజమైన ఆహారమును నేనే అన్నాడు ఆయన. తర్వాత 8వ అధ్యాయంలో వెలుగును నేనే అన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేవాడే, అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ.
వినండి, రాత్రి వేళ 13, 14, 15 వచనాల్లో మన అంశం పేరు ఏం పేరంటే ఈ నీళ్లు నేనిచ్చు నీళ్లు. మరలా చెప్తున్నాను, 13, 14, 15 వచనాల్లో ఈ రాత్రి మన శీర్షిక పేరు ఈ నీళ్లు నేనిచ్చు నీళ్లు. చూడండి 13 వచనంలో ఏమంటాడు? 13 వచనం చదువుతున్నాను, చదవండి. 13. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. 15, 14 వచనం కూడా. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవం. చూడండి, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. చూసారా తారతమ్యం? ఈ నీళ్లు నేనిచ్చు నీళ్లు. యేసు ప్రభువారు 13, 14, 15 వచనాల్లో ప్రభువు 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. ఒకటి భౌతికమైన నీళ్ల గురించి మాట్లాడాడు, 2 ఆత్మీయమైన నీళ్ల గురించి మాట్లాడుతున్నాడు. ఎస్ ప్రేమైన సోదరుడా సోదరి, ప్రభు యొక్క మాటలు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు 2 యోహాను సువార్తలో ఆత్మీయమైన భాష సరళి ఎక్కువగా మనకు కనబడుతుంది యోహాను సువార్తలో. అందుకని పండితులు యోహాను సువార్తను ఆత్మీయ సువార్త అంటారు. యోహాను చాలా సరళంగా మాట్లాడుతూనే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ప్రతి పదాలలో ప్రభువు దాని వెనుక ఆత్మీయమైన భాష భావాన్ని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ సమరీ స్త్రీతో కూడా ప్రభు 2 రకాల నీళ్లను గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పికొనడు. వినండి, నెంబర్ 1 ఈ రాత్రి మనం జ్ఞాపం చేసుకునేది ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. అందుకే పౌలు కూడా 2 భావాలతో ఒక మాట చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అక్కడ కూడా పౌలు 2 భావాలతో చెప్పాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుల ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చూడండి, పౌలు చెప్తున్నాడు మనుషుల సంగతులు దేవుని సంగతులు. మనుషుల సంగతులు అన్నా మీ మాట వినిపించట్లేదన్నా. అన్న జాన్పల్లనా? అన్నా మీ మాట వినిపించట్లేదన్నా. అన్న శామ్యుల్ అన్నా మీకు వినపడుతుందా? అన్న మీ మాట వినపడుతుంది కానీ అన్న మాట వినపడతలేదన్నా. అన్నా మరి ఏంటి అన్న కట్ అయినట్టు? నాకు దాంట్లో కలెక్టర్ లైన్ లోనే ఉన్నారన్నా. అన్న మరి మీట్లోనే ఉన్నాడు. అన్న మీట్లు అని పెట్టుకున్నారేమో. వినపడిద్ది ఆయన మన మాట వినపడుతుంది, మీట్లో పెట్టినాం. అన్నా వినపడతలే అన్నమాట. అవునవును అన్న మీరే మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు మాట్లాడేది నేనైతే మాట్లాడుతున్నాను, ఇందాక ఎవరో మాట్లాడుతున్నారు వేరే. శామ్యుల్ గారని నంబూరే అన్నది మాట్లాడుతున్నాడు. అవునవునన్నా వినపడతలేదు అన్నమాట. ఎందుకని? అదే అన్నని కట్ చేసి అన్నని కలిపు అన్నని వారికి మళ్ళీ
సిననా అన్నా పర్సనల్ నెంబర్ ఫోన్ చేసి అడుగు. సరే సరే పర్సనల్ నెంబర్ చేయి, చేస్తానన్నా. ఇప్పుడు అర్థమైంది. అమ్మా ఎవరు మీట్లో పెట్టండి. అయ్యా ఇద్దరు కలిపారు. అమ్మా ఇప్పుడు వినపడుతుంది. ఇద్దరు కలిపారు, 2 సార్లు ఎవరో కలిపారు, ఇంకో టచ్ అవుతుంది. ఒక ఫోనే కాంటాక్ట్ అవ్వాలి, 2 ఫోన్లు మన కాంటాక్ట్ అయితే కష్టం అవుతుంది. అప్పుడు ఎట్లా వస్తాయి? అతను కలిపి అన్న జాన్పాల్ అన్న నువ్వు కట్ చేసి అన్నకే చేయన్నా సరిపోతుంది. లేకపోతే నేను అన్నకే చేశాను, అన్న లిఫ్ట్ చేశారు. ఇంకెవరికో లింక్ ఆయన మరి మనలో ఎవరున్నారు? ఇంకా మనలో ఎవరున్నా మనకు ఒకవేళ ఆయన ఇంకోళ్ళు ఎవరైనా కనెక్ట్ అయినా కానీ మనకు వచ్చిందిగా. నేనే కలిపాను, ఇంకెవరు నేను ఒక్కనే కలిపాను. నా ద్వారా మీరు అందరూ వచ్చారు. అది ఒకవేళ చెబుతున్నా అసలు మామూలుగా అందరూ ట్రై చేయి. అన్న కలిపారనుకుంటాడు, ట్రై చేయి. మీట్లో పెట్టండి. ఉంది. ఓకే, కంటిన్యూ. అన్న పక్కన నుంచి వేరే ఫోన్లు ఉంటాయి, ఆ ఫోన్ కూడా మీట్లో పెట్టాలి అన్న వాళ్ళు చెప్పేటప్పుడు. అందుకని అట్లా వస్తుంది అది. అన్న జాన్పాల్ అన్న అయ్యా నమస్తే. ఏమిటో వినపడుతుందా అన్న? ఇప్పుడు వినపడుతుందన్నా. ఓకే, మీకు హలో. ఓకే, రైట్. ఓకే, చూడండి, మన రాత్రి ఈ 4వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల్లో మన ప్రభు 2 రకాల నేళ్ల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు.
ఈ నీళ్లు అనగా అది భౌతికమైన నీళ్లు, లేక సమరయ గ్రామంలో సమరయ స్త్రీ చేదుకొండకు వచ్చిన ఆ బావిలోని నీళ్ల గురించి. కానీ నేనిచ్చు నీళ్లు అంటే అది ఆత్మ సంబంధమైన నీటిని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 1, మొట్టమొదటిగా ఈ నీళ్లు అంటే, అవును, లోకంలో ఉన్నది ఈ నీళ్లే ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఇదే పరిస్థితి. ఈ నీళ్ల కోసమే తాతకాలాడుతున్నారు. ఈ నీళ్ల కోసమే మరలా వస్తున్నారు. ఈ నీళ్లే ఈనాడు లోకంలో ఎక్కువ కనబడుతున్నాయి. ఈ నీళ్లే లోకంలో ఉన్నవి ఏమి తీసుకుంటున్నారు. ఇదే పరిస్థితి. ఈ నీళ్లు ప్రపంచమంతా నేడు ఎంత ప్రయాసపడుతుందో చూడండి. ఈ నీళ్ళు అంటే ఏంటో తెలుసా? ధనం, పేరు, ఆరోగ్యం, జ్ఞానం, స్థలం, అందం, ఆశలు, వస్తువులు, కనబడేవి, ఇవన్నీ ఈ నీళ్లు. అవును, నేడు జరుగుతుంది ఈ నీళ్లతోనే. అందుకే ఈ నీళ్లు ఏం చేస్తున్నాయి? ఈ లోకంలో ఈనాడు సమృద్ధిగా కనబడే, ఎక్కువ కనబడే ఈ నీళ్లు ఏం చేస్తున్నాయి? నెంబర్ వన్ ఈ నీళ్లు ఏం చేస్తున్నాయంటే దప్పిక ఇంకా వేస్తుంది. ఈ నీళ్లు త్రాగువాడు దప్పిక వేస్తుంది. ఈ లోక విషయాల్లో ఎన్ని నీళ్లు తాగినా సరే ఇంకా దప్పిక తీరడం లేదు. నో సాటిస్ఫాక్షన్. ఎందరూ దప్పికతో వస్తున్నారు, దప్పికతో తపనలాడుతున్నారు, కానీ వారికి ఎక్కడా కూడా దప్పిక తీరడం లేదు. ప్రభు అన్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు ప్రతివాడు మరలా దప్పికొను అన్నాడు. ఇవి దప్పిక వేస్తుంది. ప్రియ సోదరా సోదరి, ధనాన్ని ఆశించిన వాడు, దప్పిక తీర్చుకుందాం అనుకున్నవాడు, 100 కోట్లు ఉన్నవాడు నాకు దప్పిక తీరింది, నాకు చాలనుకుంటాడా? నో. పేరు పొందుతున్నవాడు ఇంకా చాలు అనుకుంటున్నాడా? లేదు. తెలివి, స్థలాలు, అందము, ఆశలు, వస్తువులు, కనబడేది, ఇంకా నో సాటిస్ఫాక్షన్. ఒక భక్తుడు అన్నాడు, ఈ లోకంలో దప్పిక తీరడం లేదు, చివరికి నరకానికి వెళ్ళి కూడా అక్కడ కూడా దప్పిక తీరటం లేదు. పాతాళములో బాధపడుచున్న ధనవంతుడు ఏమన్నాడు? నేనిక్కడ ఏమన్నాడు? పడుచున్నాను. ధనవంతుడు నేనిక్కడ దప్పిక కొనుచున్నాను చెప్పాడు. అక్కడ నేలలో ముంచిన నాలుగును చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాడు. మనిషి ఈ లోకంలో దప్పిక తీర్చుకోలేకపోతున్నాడు. అదిగో పాతాళంలోకి వెళ్ళిపోయి కూడా అక్కడ కూడా దప్పిక తీరకుండా అలానే కొనసాగుతున్నాడు. అవును, ఈ నీళ్లు దప్పిక తీర్చలేనివి. నెంబర్ 2, ఈ నీళ్లు మరలా వచ్చినవే. యేసుప్రభువే ఉన్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను. అగైన్ అండ్ అగైన్. ఎన్నిసార్లు త్రాగినా మరలా త్రాగాలని. ఎంత ఆశలు తీర్చుకున్నా ఇంకా ఆశలు కావాలని, ఆశలకు వెళ్ళి దురాశలకు చోటు చేసుకున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి కదా. రకరకాల ఆటలు, రకరకాల జోదాలు, రకరకాల త్రాగుళ్ళు, రకరకాల ఆశలు. ఒకదాన్ని పొందిన తర్వాత ఇంకోటి ఇంకా పొందాం అనుకున్నారు. చివరికి జీవితాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఎన్నిసార్లు ఒక ఈ నీళ్ళు త్రాగకూడదు అనే ఈ లోకంలో
ఎలాంటి వారైనా ఎవరైనా దప్పిక తీరడం లేదు. ఎందుకు? ఈ నీళ్లు, ఇవి లోకములోని నీళ్లు, బావిలోని నీళ్లు. ఈ నీళ్లు ఎవరికి తృప్తిని తీసుకురావటం లేదు. అందుకే పరిశుద్ధుడుగా పిలువబడిన సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్పాడు. ఓ లార్డ్, యూ హ్యావ్ మేడ్ us ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ టిల్ దే రెస్ట్ ఇన్ యూ. ఓ ప్రభువా, మేము నీ కొరకే సృష్టించబడ్డాం. మా హృదయాలు నీతో కలిసే వరకు, నీలో కలిసే వరకు మాకు తృప్తి లేదు, సంతృప్తి లేదు, సమాధానం లేదన్నాడు. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. ఓ లార్డ్, యూ హ్యావ్ మేడ్ us ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ టిల్ దే రెస్ట్ ఇన్ యూ. నీలో మేము కలిసే వరకు, నీలో మేము సంబంధం కలిసే వరకు, నీవు మా జీవితంలోకి వచ్చే వరకు మా జీవితాలకు ఎక్కడో ఒక అసంతృప్తి, ఎక్కడో ఒక ఖాళీ, రెస్ట్లెస్, నెమ్మది లేని పరిస్థితి, తృప్తి లేని పరిస్థితి. ఎస్, ఎలాంటి వాడైనా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో గొప్ప బోధకుడు వచ్చాడు, కానీ ప్రభువుని కలిగి లేడు. అతనికి ప్రభు వలనే సంతృప్తి కావాలి. ఇక 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ పాపంతో జీవితాన్ని కొనసాగిస్తూ మరలా 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 అక్కడ చెప్పబడింది కదా, నీకు 5 పెనిమిట్లుండరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితే ఉన్నాడు ప్రభు. అంటే నో సాటిస్ఫైడ్ లైఫ్, తృప్తి లేని జీవితం ఆమె జీవితంలో కనపడింది. ఇది ఈ నీళ్లు ఈ లోకంలో మనకి ఎక్కువగా కనబడే లోకంలో ఉన్నది. ఇవి తీసుకున్నారా, ఇదే పరిస్థితి. దప్పిక లేదు, తీరదు, మరలా మరలా వెళ్ళాలి, మరలా మరలా వెళ్ళాలి. ఈనాడు మానవుని ప్రయత్నాలు చూడండి, జీవితంలో నిజమైన తృప్తి లేకుండా మరలా మరలా వెళుతూనే ఉన్నారు చాలా మంది. వారు గొప్ప గొప్ప వారే కావచ్చు, చిన్న చిన్న వారే కావచ్చు, కానీ వెంటనే ప్రభువారు ఇప్పుడు చూడండి వచనం 14, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగా ఉండడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. ఇంకొక వచనం చదవండి, 7వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 7వ అధ్యాయం 38వ వచనం. 38 నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. చూడండి, యేసు ప్రభు వారు మరొక సందర్భంలో కోనేటికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ ప్రభు పలుకుతున్నటువంటి మాటల్లో ఒక మాట చూడండి, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పోరునని బిగ్గరగా చెప్పాను. గుర్తించండి, 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనంలో మళ్ళా చదవండి. ఏం చదువుతాం అక్కడ? అందుకేసు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు వారు చూడండి, ఆయన ఇచ్చే రక్షణ, జీవము ఎలాంటిదో చెప్తున్నాడు. ఆయన నేనిచ్చు నీళ్లు అన్నాడు. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగే వాడు ఎన్నడు కూడా దప్పిగా కొనడు అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చు నీళ్లు యోహాను సువార్తలో వరకు మనం గమనిస్తే ఆయన ఇచ్చు నీళ్లు 3 విధాలుగా ప్రయోజనంగా ఉంది. 3 విధాలుగా. నెంబర్ 1 వచనం 14లో ఏమన్నాడు? ఎన్నడును దప్పిక కొనడు అన్నాడు కదా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగా కొనడు. నెంబర్ 1 మొదటి ప్రయోజనం. రెండవది, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనకే వానలో ఊరడి నీటి బొగ్గగా ఉండును అన్నాడు. నీటి బొగ్గగా ఉండును అన్నాడు. మూడవది, 7వ అధ్యాయం 38వ వచనం. 7వ అధ్యాయం 38వ వచనంలో నేను ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నాడు. చూసారా? ఆయనిచ్చు నీళ్లు, మన ప్రభువు ఇచ్చు నీళ్లు, ఆయనిచ్చు రక్షణ, జీవము, అది ఎలాంటిదో చెప్పాడు ఇక్కడ. నేనిచ్చు నీళ్లు 3 రకాలుగా ప్రయోజనం. నెంబర్ 1, ఎన్నడు తప్పికొనడు. నెంబర్ 2,
ఎప్పుడు ఊరిడి నీటి బుగ్గగా ఉండును. నెంబర్ 3, ఎప్పుడు పొర్లిపారును జీవజల నదులుగా పారును అన్నాడు. అంటే ఇక్కడ 3 మాటలు మనం ఎరగాలి. ఆయన ఇచ్చే నీళ్లు 1 త్రాగుట, 2 ఊరుట, నెంబర్ 3 పారుట. గమనించారా? 1 త్రాగుట, 2 ఊరుట, 3 పారుట. ఇక్కడ మొదటి దశ త్రాగుట. ఆయనిచ్చు నీళ్లు ఏం చేయాలి? అవి త్రాగుట అనగా బై ఫెయిత్, ఆయన విశ్వాసం ఉంచడమే త్రాగుట. ఒక వ్యక్తి ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాడు అంటే ఇక ఎన్నడూ ఆ విశ్వాసాన్ని వీడడు అని అర్థం. ఇక్కడ ఈ నెవర్ లీవ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అతడు ఎన్నడూ దప్పిగా కొనడు అంటే అర్థం ఏంటంటే రక్షణ కోల్పోడు అని అర్థం. ఒకసారి క్రీస్తును చేర్చుకుంటే ఫుల్ తృప్తి, సంతృప్తి కలుగుతుంది. ఎన్నడు ఎవడు నాకు యేసు క్రీస్తు చాలలేదు అనలేడు. నిజంగా ఆయనను త్రాగితే, నిజంగా ఆయన రుచి చూస్తే, నిజంగా ఆయన హృదయంలో చేర్చుకుంటే, నిజంగా ప్రభువుని క్రీస్తు యేసును వారి జీవితంలోకి స్వీకరిస్తే ఎన్నడు కూడా ఎవడు కూడా నాకు చాలలేదు అనలేడు. హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, తగినవాడు. కొన్ని 2 పత్రిక 12:8 లేక 9 నా కృప నీకు చాలును, చాలదు అని ఎవడు అనడు. ఒకవేళ నాకు యేసు ప్రభు నమ్ముకున్నానండి, నాకు ఆయన అర్థం కాలేదు, నాకు ఆయన వద్దండి అన్నాడు అంటే అతనికి నిజంగా ఆయన విశ్వాసం ఉంచలేదు, ఆయన మీద అభిమానం ఉంచాడని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు నందు ఆసక్తి చూపడనుకోవాలి, యేసు ప్రభు మీద ఏదో ఒక దృష్టి పెట్టాడనుకోవాలి అంతే. కానీ నిజంగా విశ్వాసం ఉంచితే అతడు ఎన్నడు దప్పిగా కొనడు. కొంతమంది ఈ మధ్య ఉంటున్నారు ఘర్ వాపసి అని, నేర్చుకోవాలి. ఎన్నడూ జరగదు. ఒక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు యేసును విశ్వాసం ఉంచితే ఎన్నడూ తిరుగుట కనబడదు. అతని విశ్వాసం వీడడు, రక్షణ కోల్పోడు. యోహాను సువార్త 1:14 ఏం చదువుతాం అక్కడ? యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, కృపా సత్య సంపూర్ణుడు ఆయన. కృపలో సంపూర్ణుడు అనగా చాలినవాడు, సత్యంలో చాలినవాడు. అది సగం ఇది సగం కాదు. కృపలో సంపూర్ణుడు, సత్యంలో సంపూర్ణుడు. ఆయన చాలినవాడు. ఆయన దగ్గర ప్రేమ ఉంది కానండి, ఆయన దగ్గర సత్యం లేదండి, నాకు చాలదండి అంటానికి వీల్లేదు. ఆయన దగ్గర సత్యం ఉంది కానండి, ఆయన దగ్గర ప్రేమ లేదు, నాకు చాలదేమో, కఠినంగా ఉన్నాడండి అంటానికి వీల్లేదు. అందుకని నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడును దప్పిగా కొనడు అన్నాడు. నువ్వు నిజంగా త్రాగావా క్రీస్తును? నీ నిజంగా ఆయన ఇచ్చే నీళ్ళు అనగా ఆయన నిజంగా స్వీకరించావా? ఇక్కడ సమరయ స్త్రీని నిజంగా సంతృప్తి చేశాడు ఆయన. ఆమె జీవితం అసంతృప్తితో కొనసాగుతుంది, మరలా కొనసాగుతుంది ఆమె జీవితం. కానీ ఒక్కసారిగా మెట్ట మధ్యాహ్నంలో ప్రభువు మాట్లాడగా, ప్రభువు ఆమెను దర్శించగా తన హృదయమును పూర్తిగా సంతృప్తి పరిచాడు. ఒకప్పుడు సౌలు అనబడిన పౌలు కూడా తన మతంలో, తన ఆచారాల్లో, తన వేడుకల్లో రకరకాల సేవా కార్యక్రమాలు అనుకున్న యెహోవా సాక్షిగా కొనసాగుతూ అతడు రకరకాలుగా జీవించాడు. కానీ తన జీవితంలో తృప్తి లేదు. అందుకని గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం రాశాడు చూడండి. గలతీ పత్రిక 1:13 పూర్వమందు మోయేదామదస్సునే ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారం ముందు విశేష ఆసక్తి గలవాడమే. చూసారా,
తన మతాచారాల్లో ఆసక్తి కాదు, విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. యూదుల మతంలో ఆధిక్యత కలిగిన వాడు, సమాన వయస్కులైన వారి కంటే ఎక్కువ ఆధిక్యత కలిగిన వాడు. తన ప్రాక్టికల్ లైఫ్ లో ప్రతి ఆచారం, ప్రార్థన, మతాచారాల, కట్టడల అవన్నీ తప్పకుండా నిష్ఠ గలవాడు సౌలు అనబడిన పౌలు. కానీ అతని నిజమైన సంతృప్తి దొరకలేదు. ఎందుకో తెలుసా? ఎలా చెప్పగల సంతృప్తి దొరకలేదని? రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు. రోమపత్రిక 7:24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మనముకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. అసంతృప్తితో ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ప్రభువైన క్రీస్తు యేసును కలిసినప్పుడు చూడండి 8:1 అక్కడే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అవును, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజేయలేకపోయినో దానిని దేవుడు చేశాను. దేన్ని అతను ఆశ్రయించాడో, దేని మీద మాత్రమే అనుకున్నాడో అదిగో ధర్మశాస్త్రం అనుకున్నాడు. కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాడు. తన బలహీనత, తన పాపం, తన అతిక్రమం, తన దోషం తనకు అర్థమైంది. కానీ అదే అనుకున్నాడు. కానీ ప్రభు అయిన క్రీస్తు యేసును దర్శించినప్పుడు ఆయన దమస్కు రోడ్లో తన జీవితాన్ని మార్చబడింది. ఇక తన జీవితంలో ఎన్నడూ కూడా విశ్వాసం వీడలేదు. పౌలు తన జీవిత ముగింపులో చెప్పాడు, నా విశ్వాసమును కాపాడుకుంటేని. చూసారా? ఒక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే అది ఎన్నడూ దప్పిగా గొనడు. నెంబర్ 2, రెండవ దశ. మొదటిది ఎన్నడూ దప్పికొనడు, అది సంతృప్తి కలిగినటువంటి విశ్వాస జీవితం. త్రాగుట అంటారు, ప్రభువుని త్రాగుట, ఆయన ఇచ్చే నీళ్లు త్రాగుట. నెంబర్ 2 అక్కడే 14వ వచనంలో ఏం చదివాం మనం? మళ్ళా చెప్తాను 14వ వచనంలో, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండును అన్నాడు. అంటే రెండవ దశ ఎప్పుడు ఊరిడి నీటి బొగ్గగా ఉండును. ఇది ఊరుట అనగా ఇది సమృద్ధిని చూపుతుంది. మొదటిది సంతృప్తిని చూపుతుంది, రెండవది సమృద్ధిని చూపుతుంది. ఎప్పుడు ఊరిడి నీటి బొగ్గగా ఉంటారు కదా? ఎప్పుడు ఊరిడి నీటి బొగ్గగా ఉంటారంటే తన హృదయంలో తృప్తి పొందడం మాత్రమే కాదు, ఊరుట చూడగలం. ఊరుట అంటే ఒక సమృద్ధి అయిన జీవం. యోహాను సువార్త 10:10 చూడండి. అక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, యేసు ప్రభు వారు ఆయన ఎలాంటి జీవం ఇచ్చేవాడు? గొర్రెలకు జీవము కలుగుడు మాత్రమే కాదు, అనగా త్రాగుట, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను మీతో నిశ్చయముగా చెబుతున్నాను. సంతృప్తి పొందడం మాత్రమే కాదు ఆయన ఇచ్చే నీళ్ల వలన, కానీ దినము సమృద్ధిని కూడా కలుగు చేస్తాడు ఆయన. సమృద్ధి కదా. సంతృప్తి కావాలి, సమృద్ధి కావాలి. సమృద్ధి జీవము ప్రభు మనకిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు, ఉపకారాలు అవి ఎక్కడ వరకే కాదు. ఊరిడి నీటి బొగ్గ అంటే ఇవి ఈ భూలోకం వరకే కాదు, నిత్యత్వం వరకు తీసుకెళ్తాయి అనే భావం దానిలో ఉంది. అర్థమైందా? నీటి ఊరటం అంటే ఊట అనేది ఉన్నదంటే, ఊరటం అంటే ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెనలు ఇక్కడ వరకే కాదు, అవి నిత్యత్వం వరకు వెళ్ళిపోతాయి. ఎంత సమృద్ధి అయిన జీవం, సమృద్ధి అయిన జీవం, రేపు సమృద్ధి అయిన ప్రవేశం. అవును, చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1:11. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11 వచనం. మీరిటి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు,
అలాగున మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూసారా, నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. దేవుని రాజ్యంలో చేరుతున్నానులే, ఆ సంతృప్తి చాలులే అనేది కాదు. ఇక్కడ సమృద్ధిగా అనుగ్రహించబడును. సంతృప్తి వేరు, సమృద్ధి వేరు. చాలా మంది సంతృప్తి పడుతున్నారు. నేను రక్షించబడ్డానులే చాలులే అనుకుంటున్నారా? సోదరుడా, సోదరి, నువ్వు నీటి బుగ్గగా నీలో ఉండాలి. అనగా ఇదో కరమైన అనుభవం, ప్రభుతో నీకున్న అనుదిన అనుభవం అలా కలగాలి. సమృద్ధి, సాటిస్ఫైడ్ లైఫ్, సఫిషియంట్ లైఫ్ కదా. సంతృప్తికరమైన జీవితం, సమృద్ధికరమైన జీవితం, ఇది భావి అనుభవం, నిత్యత్వం వరకు కొనసాగే ఆశీర్వాదాలు. ఇప్పుడున్న ఆశీర్వాదాలు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో మనం సమృద్ధిగా మనం కలిగి ఉన్నామంటే ఇవి నిత్యత్వంలో కొనసాగుతాం. ఒక భక్తుడు అన్నాడు, చిన్న విశ్వాసంతో మనం పరలోకానికి అర్హులయ్యాం, కానీ గొప్ప విశ్వాసంతో పరలోకాన్ని భూలోకాన్ని తీసుకొస్తామన్నాడు. చిన్న విశ్వాసంతో మనం పరలోకానికి యోగ్యులమయ్యాం, కానీ గొప్ప విశ్వాసంతో పైనున్న పరలోకాన్ని భూలోకంలోకి తీసుకురాగలం. అనగా ఇక్కడ అనుదిన జీవితంలో పరలోకం యొక్క ఆ వాతావరణాన్ని చూపించగలం. దేని చేత? అనుదినం 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 మన విశ్వాసం ద్వారా, గొప్ప విశ్వాసం ద్వారా మనం చూపించగలం. నెంబర్ 3, మూడోది 7:38 ఏం చదువుకున్నాం? అక్కడ 7:38 యోహాను సువార్త 7:30 చదువుకున్నాం. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవరో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నదులు పారును, పారును, ఎప్పుడు పారుట, పారుట, ఫ్లోయింగ్, ఫ్లోయింగ్ అవుట్. ఊరుట అంటే ఫ్లోయింగ్ అప్, పారుట అంటే మనము నిండి పొరలాలి, పారాలి. కీర్తన 23:5 నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనము పొంగి పొరలకూడదు, నిండి పొరలాలి. అనగా యేసు ప్రభువారు 7:38 చెప్పినట్టు పారుట అంటే ఆయనిచ్చే నీళ్లు మనలో సంతృప్తిస్తున్నాయి, సమృద్ధిని కలుగు చేస్తున్నాయి. మూడోది పారుట అంటే సహాయం కూడా చేస్తున్నాయి. అర్థమైందా? సహాయం అంటే నీవు పొందిన దీవెన ఇతరులకు దీవెన కలుగు చేస్తున్నాయి, నీవు పొందిన సహాయము ఇతరులకు సహాయం చేస్తున్నాయి. దీన్నే పారుట అంటారు. పొంగి పొరటాన్ని గర్వం అంటారు, కానీ పారుట సహాయం చేయటం, సహాయం చేయటం. ఊరుట బావి, కానీ పారుట నదులు కదా. జీవజల నదులు పారును అన్నాడు కదా. మనం బావిలాగే ఉన్నామంటే మన వరకే. అందుకని చాలా మంది అంటారు నువ్వు బావిలో కప్పరా అంటారు కదా. మనం బావిలో కప్పగా ఉండకూడదు. బావి వరకు మాత్రమే కాదు, జీవజల నదులు పారును. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదముగా ఉంచుదును. యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ బి బ్లెస్సింగ్. నీవు దీవించబడాలి, నీవు అనేకులకు దీవెనగా ఉండాలి. అదే పారుట అంటే. పారుట అంటే రివర్, రివర్. మన మట్టుకు మనమే కాదు, ఇతరులకు దీవెనగా ఉండటం. ఒక మాట ఇక్కడ వినండి, ఆత్మను పరిశుద్ధాత్మను కలిగిన వాడు, ఆత్మను లేక పరిశుద్ధాత్మను కలిగిన వాడు ఎన్నడూ కూడా తన మట్టుకే ఉండడు. వింటున్నారా ఈ మాట? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు తన మట్టుకే తాను ఎప్పుడు ఉండడు. ఆత్మ, పరిశుద్ధాత్మ తప్పకుండా పారుతుంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఇతరులకు సహాయము
అనేకులు దీవెనకరంగా లేడు అంటే అతనిలో ఆత్మీయుడని చెప్పాలి. అర్థమైందా ఈ భావం ఏంటో? ఆత్మను కలిగిన వాడు ఎన్నడు తన మట్టుకి తను ఉన్నాడు. పరిశుద్ధాత్మ తప్పకుండా పారును. ఒకవేళ లేకపోతే, పారటం లేకపోతే ఇతరులకు, చూడండి యోహాను సువార్తలోని ప్రారంభ అధ్యాయంలోని అంద్రియా ప్రభు దగ్గరకు వచ్చాడు. వెంటనే తన సోదరుడైన పేతురుని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. చూసారా? జీవజల నదులుగా పారినవి అనగా ఇతరులకు దీవెనకరంగా ఉన్నాడు. అలా లేకపోతే ఆత్మ లేనివాడని చెప్పాలి. అసలు ఇక్కడ నీరు యేసుప్రభు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు అని కదా. అసలు నీళ్లు ఉపయోగిస్తాయి. 2 ఉపయోగాలు నీళ్లు. 1 సంతృప్తిని కలిగిస్తాయి, 2 ఫలములు కలిగిస్తాయి కదా. నీటి వల్ల ప్రయోజనాలు ప్రధానంగా 2. 1 ద వాటర్ సాటిస్ఫైస్ అస్, వాటర్ బ్రింగ్ ఫ్రూట్స్. అదేవిధంగా మన అంతరంగంలో తృప్తిని కలిగిస్తుంది. ఆయన ఇచ్చే నీళ్లు ప్రభుకు సహాయం చేస్తాయి. ఇది మనం ప్రభుకు సహాయం. ఉండండి, లైన్ లో ఉండండి, మాట్లాడమాకండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను. The person you అన్నా జాన్ కాల్ అన్నా. ఓకేనా? ఓకేనా, వినపడుతుందన్నా. ఓకే. అది సడన్ గా కట్ అవర్స్ ప్రాబ్లం ఏమో, వెంటనే కట్ అవుతున్నాయి. ఓకే, మరి నేను ఇప్పటి వరకు The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఓకే, నేను ఓకేనా, సరిపోయిందన్నా. ఓకే, రైట్. ఓకే, 15 వచ్చిన లాస్ట్ వచ్చిన. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను తప్పి కొనుకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. చూడండి, యేసు ప్రభు వారు ఈ నీళ్లు, నేనొచ్చు నీళ్లు అన్న 2 రకాలైన నీటిని గురించి ప్రభు చెప్పిన వెంటనే 15 వచనంలో
ఆ నీళ్లు నాకు దయచేయము అని వెంటనే స్త్రీ పలికినట్టుగా చూడగలం. ఇప్పటి వరకు ఆమె ఆయనిచ్చు జీవ జలమును గూర్చి చెప్తున్నదిగా విన్నది. వెంటనే ఆమె ఇప్పుడు అడుగుతుంది. అయితే ఆమె అడిగే దానిలో 2 సంగతులు కనబడుతున్నాయి. 15 వచనంలో 2 సంగతులు. ఆమె అడుగు ఆ నీళ్ల విషయమై ఆమె అడుగుతున్న దాంట్లో 2 సంగతులు ఉన్నాయి. చూడండి 15 వచనంలో నేను చదువుతున్నాను. ఏమన్నది? ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పి కొనుక్కున్నట్లును అనగా ఆమె అవసరం గుర్తించింది. చూసారా? నెంబర్ 1, నేను దప్పి కొనుక్కున్నట్లు అంటే ఆమె అవసరం గుర్తించింది. 2, చేతుకొని దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయి అంటే ఈ బావిలో నీళ్లు వేస్తాడనుకుంటుంది అనగా. 2వది, ఆమె అర్థము గుర్తించలేదు. ఆమె అవసరం గుర్తించింది కానీ ఆమె అర్థం గుర్తించలేదు. ఆ నీళ్ల అవసరం గుర్తించింది కానీ ఆమె అర్థం మాత్రం గుర్తించలేదు. చూడండి, నేను తప్పి కొనుక్కున్నట్లు అనగా ఆమెకు అవసరం అర్థమైంది కానీ ఇంత దూరం రాకుండా దయచేయి అన్నది అంటే ఈ నీళ్లు వేస్తాడు అనుకుంటుంది అనగా అర్థం గుర్తించలేదు. నెంబర్ 1, అవసరం గుర్తించింది. ప్రియ సోదరి వినండి, అవసరం గుర్తించింది. ఈనాడు లోకంలో ప్రజలు, మనుషులు చాలా మంది వారి అవసరాలు గుర్తిస్తున్నారు కానీ వారి అవసరాలు తీరడం లేదు. ఎందుకో తెలుసా? అదే ఇక్కడ అవసరాలు గుర్తిస్తున్నారు. నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ ఏంటి? వారి పరిస్థితి ఏందో, వారికి అవసరం ఏంటో అర్థమైపోయింది. అవసరం నేడు ఏంటంటే నేను దప్పి కొనుక్కున్నట్లు. ఇదిగో ఈ అసంతృప్తిలో, ఈ అసమాధానంలో, ఈ నిరాశలో నేను ఉండకూడదు. అంత మంచిదే. నేడు దప్పిపోనట్లుగా ఎన్ని చేసినా తీరుతుందా? ఎన్ని తీసుకున్నా నెమ్మది దప్పిక లేకుండా పోతున్నారే. ఈ లోకంలో దప్పిక తీరడం లేదు, నీవు పాతాళంలో కూడా తీరదు. ధనవంతుడే కానీ దప్పిక తీరలేదు. చేదుకొండకు దూరంగా రాకుండా ఏముంటుంది? ఆ అవసరం ఈరోజు ఎలా ఉంది? చేదుకొండకు దూరంగా రాకుండా దూరంగా వెళ్తున్నది, అయినా తీరటం లేదు కదా. ఈరోజు చాలా మంది దప్పికలు తీర్చుకోవడానికి, నెమ్మది కోసం, సమాధానం కోసం, జీవితంలో నెమ్మది కోసం దూరంగా వెళుతున్నారు, అయినా తీరటం లేదు. యేసయ్య ఎంత దగ్గరగా ఉన్నాడో వారికి అర్థం కావట్లేదు, నమ్మటం లేదు. చూసారా? నేను చేదుకోవడానికి దూరం రాకూడదయ్యా అంటుంది. అంటే ఇప్పటి వరకు దూరం వస్తా పోతున్నా దూరంగా ఉంది. కానీ వినండి, యేసు ప్రభు ఎంత దగ్గరగా ఉన్నాడు చూడండి. కానీ ఆయన నమ్మట్లేదే, చాలా దగ్గరగా ఉన్నది. ఏం దగ్గర తెలుసా? యేసు ప్రభు ఎంత దగ్గరగా ఉన్నాడు తెలుసా? పత్రిక 10వ అధ్యాయం 8-9 దేవుడు యొక్క ప్రభువుని క్రీస్తు ఎంత దగ్గరగా ఉందంటే అది మనం గుర్తించలేకపోతున్నాం. రోమపత్రిక 10:8-9 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చూసారా ఎంత దగ్గరగా ఉన్నాడు ఆయన? నోటికి, హృదయానికి ఎంత దగ్గరగా ఉన్నాడు ఆయన. దూరంగా ఉన్నాడా? 8వ వచనంలో 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో, నీ హృదయంలో ఆయన నీ కోసం చనిపోయి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించు. కాబట్టి ఇది వెరీ నియర్. ప్రభువుని క్రీస్తు ఎంతో దగ్గరగా ఉన్నాడు చూడండి.
నేనింత దూరం రాకుండా చేరుకోవడానికి అని అడుగుతున్నాను. నయమాను సిరియా దేశపు సేనాధిపతి ఏమన్నాడు? దగ్గరనే చేయడం లేదు, దూరం చేస్తానంటున్నాడు. చూసారా? యోర్దాను నదులకు వెళ్ళి 7 సార్లు మునుగు నీ రోగం పోయిద్దంటే, లేదు నా దేశంలో గొప్ప గొప్ప నదులుంటే ఎక్కడికి అవుతాడు అయినా అన్నాడు. అంటే దూరమైన వాటికి ఇష్టపడుతున్నాడు కానీ దగ్గరగా ఉన్నదాన్ని చేయడం లేదు. తర్వాత అర్థం చేసుకున్నాడు, దగ్గరగా ఉన్నదాన్ని లోబడ్డాడు, నమ్మకం ఉంచాడు, కార్యం జరిగింది. ఈమె అవసరం గుర్తించింది. ఏంటి అవసరం? నేను దత్తగా ఉండకుండా ఉండాలి. రెండవది, చేదు కూడా దూరంగా రాకుండా ఉండాలి. ఇది ఆమె అవసరం. సోదరి, నీవు దత్తగా కొనకుండా ఉండాలని అసలు ఆలోచన అవసరం నీకు అర్థమైందా? రెండవది, దూరం పోగొడాల్సిన అవసరం లేదు. ఇదిగో ప్రభు నీకు దగ్గరగానే ఉన్నాడు అని అర్థమైతే ఎంత ఆశీర్వాదం. అయితే అవసరం గుర్తించడం మాత్రమే కాదు, అయితే ఈమె అర్థం గుర్తించలేకపోయింది కదా. అర్థం గుర్తించలేకపోయింది. ఏముంటుంది? ఆయన ఆత్మీయమైన నీళ్లు, ఆ యేసు ప్రభు వారు ఆత్మీయమైన నీటిని గురించి ప్రభు చెప్పాడు. ఆమె భౌతికమైన నేల గురించి అడుగుతూనే ఉంది. ఈరోజు చాలా మంది అయ్యా నా రోగం పోలేదయ్యా, అయ్యా నాకు అలాంటి సమస్య అంటున్నారు కానీ భౌతికమైన అవసరాలు గుర్తిస్తున్నారు కానీ ఆత్మీయమైన ఆ అక్కర, ఆ భావం అర్థం కావట్లేదు చాలా మంది. నీ విశ్వాసం నేను స్వస్థపరిచను అంటే మంచిదే, కానీ నీ విశ్వాసం నేను రక్షించను అనే మాట చాలా అవసరం. మా అబ్బాయి ఆరోగ్యం బాగాలేదండి అంటున్నారు, కానీ ఆత్మరక్షణ కొరకు ఆలోచించేసావా? ఈ స్త్రీ అర్థం గుర్తించలేకపోయింది. ఆయన వచ్చే నీళ్ల యొక్క అర్థం గుర్తించలేకపోయింది. ఆమె భౌతికంగా ఆలోచన చేస్తుంది, ప్రభు ఆత్మీయమైన సంగతి ఆమె జ్ఞాపం చేస్తున్నాడు. ఈ నీళ్లు కాదమ్మా, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు. ఈ రాత్రి ఇంత ప్రభువుని ఆశ్రయించుకున్నాని ఏదో నీటిని గురించి, దేవుని గురించి వింటూనే వెళుతున్నామా? అది నిజమైన త్రాగడం కాదు. ప్రభువుని విశ్వాసం ఉంచడమే ఆయన త్రాగుట. ఆయన త్రాగిన వాడు వచ్చే ఆశీర్వాదాలని చదువుకున్నాం. ఎన్నడూ గబ్బిగ్గొనడు. అది మొదటి దశ. రెండవది, ఊరడి నీటి బొగ్గగా ఉంటాడు, అందుకే సమృద్ధి జీవంతో ఉంటాడు. విశ్వాసి అనుదినం ఎలా ఉన్నాడు? దేవునితో సమృద్ధిగా ఉందా? చాలాసార్లు చాలినట్టుగా విశ్వాసంలో కొనసాగుతుంది. బావిలో మాత్రం ఉన్నాము కాదు. మూడవది, అది పారాలి, నదులు కావాలి. బావి నదులు కావాలి, అప్పుడు ఇతరులకు ఆశీర్వాదం. దావీదు అన్నాడు, నా గిన్నె నుండి పొందుతున్నది. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో కావచ్చు. ప్రవక్త చెప్తున్నాడు అక్కడ ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతూ, వారి బొక్కెనలు పారుతున్నాయి అన్నాడు. బొక్కెనలు పారుతున్నాయి. చూసారా? బొక్కెనలు అంటే ఒక జాతి. ఇక్కడ గిన్నె అంటే ఒక వ్యక్తి, బొక్కెనలు అంటే ఒక జాతి. నదులు అనగా నిజంగా ఎంత కార్యవారంగా, ఇతరులకు దీవెనకరంగా మనం ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉన్న నీవు నేను మన మట్టుకు మనం అనుకుంటున్నామా అంటే మన రక్షణ అనువానమే అని చెప్పాలి. దేవుని ఆత్మ ఎన్నడూ ఒక పరిమితంగా ఉండ, ఆయన పారును, ఆయన ఇతరులకు దీవెన కలుగు చేసేవాడు. ఈ రాత్రి ఆయనను కలిగి ఉన్న మనం సంతృప్తిగా, సమృద్ధిగా సహాయం చేసేవారంగా ఉండి నిజంగా అనేకులను నిత్యనాశనం నుండి నిత్యజీవంలోకి, నిత్యజీవ అనుభవంలో సమృద్ధి సహాయం చేసేవారం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా, రాత్రి యోహాను సువార్తలో నుంచి
4వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు, ఈ నీళ్లు నిలిచి నీళ్లు అన్న ఆధ్యాత్మికమైన భావంతో ప్రభు చెప్పింది. ఇంకా రక్షింపబడలేదా? వారికి ఆయన కావాలి. రక్షించబడినావా? ఎలాగూ సమృద్ధిగా ఉన్నావు, ఇతరులకు సహాయం చేస్తున్నావు, ఇది అలా కొనసాగుతున్నామని మనం విన్నాం. ఇన్నాళ్ళు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలకు మేలుకరంగా ప్రభు ఉంచునుగాక. ఆమేన్. సమయంలో చివరిగా శ్రీను బ్రదర్ చెప్పండి. హర్యానా నుంచి బ్రదర్ జాషువా లైన్ లో ఉన్నారు, చేస్తారన్న ప్రార్థన. ఓకే, రైట్, ఓకే. బ్రదరు అన్న, ఓకేనే, ప్రార్థించారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. కృపగలిగిన మా ప్రభు మీకు స్తోత్రము నాయన. ఈ రాత్రికాల సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం నుంచి మరొకసారి శ్రేష్టమైన మీ వాక్యం వినటానికి కృపను గురించినారు. నిజముగా మీ దాసులు మీరే బలపరిచారు. ఆత్మతోనైనా మీ మాటలు ప్రకటించడానికి శక్తులను గురించినారు. నిజంగా ప్రభా మేమెంతో నేర్చుకోవడానికి ఆత్మీయంగా ప్రభా కొన్ని విషయాలు మార్చుకునే విషయాలు కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. నిజంగా ప్రభా నిన్ను రుచి చూసి ఎరిగిన వారిగా, నీ కొరకు ఊరిడి వారిగా, పారేడి వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. మరి రాబోతున్న దినాలలో ఇంకా బలపరిచి ఉపయోగించుకోమని కోరుకుంటున్నాం. అలానే ఈ దినం మీటింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, విన్నారో వారందరికీ ఆత్మీయ క్షేమాభివృద్ధి అనుగ్రహించమని, ప్రయాసపడుతున్న సహోదరులందరికీ కూడా దీవెన అనుగ్రహించమని కోరుకుంటూ, మా అందరిని ప్రేమించి మీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ నామాన్ని స్తుతిస్తూ యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.